ఇవ్వండి రోడ్డు ఇది. పని కనపడతాం లేకపోతే వచ్చిన బాబాయ్ ఇటు రోడ్డు ఫేసింగ్ ఎక్కడి నుంచి స్టార్టింగ్? ఈ కార్ దగ్గర నుంచి ఎన్నో స్తంభం? కరెంట్ స్తంభం 2 స్తంభాలు ఉన్నాయి చూడు బాబు. కార్ అవతల ఒక స్తంభం ఉంది. 2 స్తంభాలు ఉన్నాయి కదా, అక్కడికి వేసుకోండి. అక్కడ వెనకాల రెడ్ కార్ ఉంది చూడు. ఓకే అవతలే సరే. ఆ రెడ్ కార్ ఉంది కానీ రెడ్ కార్కి అవతల ఇటు నుంచి 1, 2 మూడోది 1, 2, 3 కరెంట్ స్తంభం అక్కడి నుంచి ఎక్కడ వరకు అండి. ఇదిగోండి ఈ వేప చెట్టు, ఇగో ఈ స్తంభం, ఈ కరెంట్ స్తంభం దగ్గర నుంచి 1, 2, 3, 4, 5 స్తంభాలండి. కరెక్ట్గా 5 కరెంట్ స్తంభాలు. రోడ్డు ఫేసింగ్ బాగుంది. 14 ఎకరాలండి. 4 ఎకరాల పౌరంబోకు, 10 ఎకరాలు రిజిస్ట్రేషన్. మనకు 10 ఎకరాల కిందే డాక్యుమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది 40 అడుగుల రోడ్డు అన్నారు. ఇది ఎక్కడి నుంచి అక్కడ వరకు అది పంట పోదు. ఎకరం 30 లక్షలు మాట్లాడుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు నేను నూజివీడు దగ్గర వెంకటాయపాలెం దగ్గర ఉన్నానండి. నూజివీడు దగ్గర వెంకటాయపాలెం దగ్గర మామిడి తోట. మొత్తం ఇది 14 ఎకరాల తోట అండి. 30 అడుగుల డొంక, గవర్నమెంట్ డొంక. అది నీకు రోడ్డు బయట చూపిస్తాను వెళ్ళిన తర్వాత. హద్దు వచ్చేసి అదిగోండి అక్కడ ముళ్ళకంపలు కనిపిస్తుంది కదా, అది రోడ్డు ఫేసింగ్ హద్దు. ఇటు సైడ్ వచ్చేసి ఇది హద్దు. ఇక్కడ ముళ్ళకంపలు ఉన్నాయి ఈ చెట్లు అని కథలు. అదిగోండి ఆ తుమ్మ చెట్టు. ఇటు సైడ్ ఇది హద్దు. మీకు 2 వైపులు హద్దు చూపించేసా. ఇటు వచ్చేసి ఇగోండి ఆ ముదిరి చెట్లు ఉన్నాయి చూడండి. ఆ ముదిరి చెట్లు ఉన్నది బీ ఫారం. 4 ఎకరాలు పౌరంబోకు అది. ఇక్కడ వరకు అయితే 10 ఎకరాలు. ఆ ముదిరి చెట్టు యువతల వరకు ఒక హద్దు. మొత్తం ఇప్పుడు 3 హద్దులు చూపించాయి. ఇదొకటి, ఈ తుమ్మ చెట్టు హద్దు, అది రోడ్డు ఫేసింగ్ హద్దు. ఇటు సైడ్ మీకు హద్దు చూపించాలి. ఇటు అనేది ఆ ముదిరి చెట్ల దగ్గర అనేది 4 ఎకరాలు. ఆ చెట్ల దగ్గర నుంచి అటు సైడ్ అది పౌరంబోకు. మనకి దానికి సంబంధం లేదు. మనకి 10 ఎకరాల డాక్యుమెంట్లో ఉంది. 10 ఎకరాల లెక్క. కాయ తీసేశారండి. ఇదిగోండి బోర్ పాయింట్ ఉంది. వాటర్ పెట్టినట్టున్నారు. చెట్టు అయితే తోట అయితే 12 సంవత్సరాల తోట అంటున్నారు. కాయ లేదు, తీసేశారు. బాబాయ్ గారు ఆగండి ఒకసారి. ఇటు నుంచి బీ ఫారం. ఇప్పుడు ఇటు నుంచి వెనక్కి రిజిస్ట్రేషన్. ఇదంతా బీ ఫారం. ఎక్కడ వరకు ఇటు సైడ్ ఏది కట్ట అవతల కట్టలు ఇంకా వదిలేయండి. అటు సైడ్ వదిలేయండి. ఇటు పక్క అటు నుంచి వద్దాం రండి. అక్కడికి వెళ్దాం, ఆ పంపు దగ్గరికి వెళ్దాం రండి. బోరు దగ్గర ఇవ్వండి. బోరు ఇదేగా పొలంలోదేగా, ఇది తోటలోదండి బోరు పాయింట్. సబ్మెర్స్ బోరు. ఈ గట్టి నుంచి అటు సైడ్ హద్దు చూపించండి. ఇటు రోడ్డు ఫేసింగ్ హద్దు చూపించేసాను. ఇటు పక్క చూపించా, వెనక సైడ్ చూపించాం. ఎక్కడ వరకు చెప్పండి. ఇది ఇటు సైడు అద్దె ఎక్కడ వరకు? ఏది ఆ ముదిరి చెట్టు కనపడుతుంది. ముదిరి చెట్లు. ఆ సెంటర్లో ముదిరి చెట్లకి ముందు చిన్న చిన్న పిల్లకి పీలికలు ఉన్నాయి. అక్కడ వరకు అక్కడ వరకు మొత్తం ఇదండి 14 ఎకరాలు. 4 ఎకరాలు పౌరంబోకండి, 10 ఎకరాలు ఏమో రిజిస్ట్రేషను. 10 ఎకరాలే లెక్క. రోడ్డు ఫేసింగ్ బాగుంది. రోడ్డు ఫేసింగ్ బాగుందండి. 30 అడుగుల డొంక రోడ్డు. అది నేను వీడియోలో పెడతా, చూపిస్తాను. 30 అడుగుల డొంక రోడ్డు. ఇవ్వండి కాయల చెట్టు కాయలు చూడండి. ఇవ్వండి కోతలు అయిపోయినాయి. ఆ చెట్టు కలెక్టర్ కాయలు కనిపిస్తుంది. ఆ చివరి వరకు హద్దు. ఇటు సైడ్ ఏమో ఈ చివరి వరకు హద్దు. ఇటు సైడ్ ఏమో ఈ గుంపులు దాటి మూలకి వెళ్ళాలి. ఇటు సైడ్ ఏమో అదిగోండి ఆ తుమ్మ చెట్లు. ఇటు పక్క ఏమో అదిగోండి ఆ ముదిరి చెట్టు ఉంది చూడండి. అక్కడికి 4 పక్కల హద్దులు చూపించి. ఎంత చెప్తున్నారు?
30 లక్షలు చెప్తున్నారండి ఎకరం. 30 లక్షలు చెప్తున్నారు. వెంకటాయపాలెం నూజివీడు కింద వస్తుంది. నూజివీడు నుంచి ఒక ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? 5-6. సరే, నూజివీడు నుంచి 5-6 కిలోమీటర్లు వస్తుంది వెంకటాయపాలెం దగ్గర. 14 ఎకరాలు బిట్టు, 10 ఎకరాలు డాక్యుమెంటు, 10 ఎకరాలకే మనకి రిజిస్ట్రేషను. అమౌంట్ అయినా సరే రోడ్డు ఫేసింగ్ బాగుంది, 4 పక్కల హద్దులు బాగున్నాయి, తోట బాగుందండి. మామిడి తోట, ఫామ్ హౌస్ అలాంటి తీసుకోవాల్సిన తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తార్ రోడ్డు పాయింట్ దగ్గరేనండి. అది రోడ్డు పాడైపోయి కంకర అంతా బయటకు వచ్చేసింది. తార్ రోడ్డు పాయింట్ అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక 300-400 మీటర్లు వస్తుందండి. ఇదిగోండి చిన్న చెట్టు, కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా కాయ, ఆ చెట్టు చూడండి చిన్న చెట్టు, ఈ చెట్టుకు కూడా మళ్ళీ అక్కడ కూడా కాయలు. బోర్ అక్కడ ఉంది. ఎకరం 30 లక్షలు చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు.